దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరు బాగున్నారా? మరలా నెల రోజుల తర్వాత దాదాపు 40 రోజులు గతించిన నెలంతా కూడా నా వెకేషన్ ఇండియా ప్రయాణము పర్యటన అంతా కూడా దేవాతి దేవుడు నాకు తోడుగా ఉండి, ప్రయాణంలో తోడుగా ఉండి కుటుంబాన్ని చూడగలిగే భాగ్యము, అక్కడున్న సంఘాలతో సహవాసం చేసే భాగ్యాన్ని దేవాతి దేవుడు అనుగ్రహించి మరలా దుబాయ్ ప్రాంతానికి క్షేమంగా తీసుకువచ్చి ఈ యొక్క ఆదివారం దినాన మీతో పాటు మరలా ఆయనతో సహవాసం చేసే భాగ్యాన్ని దేవతి దేవుడు నాకు అనుగ్రహించిన బట్టి దేవునికి స్తోత్రములు. ఆమేన్. ఇండియా ప్రాంతంలో పాస్టర్ గారిని కూడా దర్శించే భాగ్యం ఇచ్చాడు. మరలా పాస్టర్ కూడా మా యొక్క సంఘాన్ని దర్శించే భాగ్యాన్ని కూడా ఇచ్చాడు. వారితో కూడా కొన్ని దినాలు సహవాసం చేసే భాగ్యాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. అందరిని బట్టి వందనాలు. పాస్టర్ గారు కూడా చెప్పారు, వచ్చే నెలలో ఖచ్చితంగా వస్తానని, మనందరం కూడా ప్రార్థన చేయమని కూడా చెప్పాడు. కాబట్టి సంఘ కాపరి గురించి కూడా మనందరూ కూడా ప్రార్థన చేద్దాం. కాబట్టి ఈ సమయంలో నాకు ఇచ్చిన సమయాన్ని నేను త్వరగా ముగించడానికి నేను సిద్ధపడతాను. కాబట్టి ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు. ఇదిగో నేను ఈ సమయంలో మరొకసారి నన్ను ఈ సంఘంలో నేను ఇదిగో నిలబెట్టుకొని ఇదిగో నేను నీ యొక్క మాటలు చెప్పగలిగే భాగ్యాన్ని ఇస్తున్నావు. దీన్ని బట్టి వందనాలు. నా నోట మీ మాట ఉంచండి. నీ యొక్క ఆత్మ సహాయాన్ని నాకు అనుగ్రహించండి. మాటల ద్వారా మేమును సంఘమును నీ ఆత్మబలము చేత బలపడి నీ కొరకు ఈ లోకంలో ఉన్నతంగా జీవించే భాగ్యాన్ని అనుగ్రహించమని, ఈ యొక్క మాటలు మా యొక్క వినికిడిలో ఫలింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వల్లరా, ఈ సమయంలో ఒక చిన్న అంశాన్ని మనం ధ్యానించుకుందాం. దేవుని ఎన్నికలలో భక్తుల జీవితములోని పరిశుద్ధమైన దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో భక్తుల గురించి రాయించాడు. మనము ఆది కాండము మొదలుకొని ప్రకటన వరకు మనం బైబిల్లో అనేక మంది భక్తులను గురించి మనము ధ్యానించుకుంటాం. అందులో దేవుడు వారికి పెట్టిన నిబంధనలు, దేవుడు వారితో కలిసి సహవాసము, దేవుని ఎడల వారి యొక్క భక్తి శ్రద్ధలు, దేవుడు వారి యొక్క జీవితాలను దీవించిన ఆశీర్వదించిన విధానము, ఈ రీతిగా చూస్తుంటే భక్తుల గురించిన ఎన్నో విషయాలు మనకు బైబిల్లో కనిపిస్తుంటాయి. మీరు బైబిల్ గ్రంథం చూస్తే ఒక పేరు కనిపించిందంటే ఒక వ్యక్తి, ఒక పేరు కనిపించిందంటే ఒక భక్తుడు, ఒక పేరు కనిపించిందంటే ఇతని జీవితంలో దేవుడు ఏదో చేశారు. ఈ రీతిగా మనకు అనేక మంది భక్తులు బైబిల్ గ్రంథంలో కనిపిస్తుంటారు. అందుకని ఏ విషయమైనా ఏ వ్యక్తి గురించి ధ్యానించినా అది మనకి ఎలాంటిదంటే యుగాంతమందున మనకు బుద్ధి కలగడానికని రాయించాను. కాబట్టి ప్రియమైన దేవుని వల్లరా, దేవుని ఎన్నికల్లో భక్తుల జీవితాలు అనగానే దేవుడు భక్తులను ఎన్నుకుంటాడా? ఎన్నుకొని వారి యొక్క జీవితంలో దేవుడు చేయవలసినది ఏంటి, ఎలాంటి కార్యక్రమాలు చేస్తాడు వారి యొక్క జీవితంలోని మనము ఈ సమయంలో కొన్ని నిమిషాలు ఆలోచిద్దాం. ఎన్నిక అనగానే ఎన్నుకోవడము, లేకపోతే నిర్ణయించడము, లేకపోతే ఏర్పరచుకోవడం అనుకుంటాం. మన భారతదేశంలో మనము చాలాసార్లు ఈ ఎలక్షన్లు అంటారు, ఎన్నికలు అంటారు. అంటే మనల్ని సరి అయిన రీతిలో పరిపాలించడానికి ఒక నాయకుడిని మనము ఎన్నుకుంటాం. ఎన్నుకోకుండానే ఎవరు కూడా సర్పంచ్ కాలేడు, ఎన్నుకోకుండానే ఎవరు కూడా ఎమ్మెల్యే కాలేడు, సీఎం కాలేడు, పిఎం కూడా కాలేడు. అంటే ప్రజలందరూ ఎన్నుకుంటేనే ఒక నాయకుడు వస్తాడు. ఎన్నుకోకుండా ఏ నాయకుడు కూడా రాడు. అంటే
ప్రజలందరూ కూడా ఒక నాయకుడిని ఎన్నుకోవాలి, నిర్ణయించుకోవాలి, ఏర్పరచుకోవాలంటే వారందరూ కూడా కలవాలి, కలిసి ఒక వ్యక్తిని ఎన్నుకోవాలి. అంటే మనము జీవించే ఈ దాంట్లోనే ఒక వ్యక్తిని ఎన్నుకోవడానికి ఆయన యొక్క బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చూస్తాం. ఇప్పుడు ఈ దినాన మన దుబాయ్ ప్రాంతంలో జాబ్ చేస్తున్నాం. జాబ్ కంటే ముందు ఎంతమంది ఇంటర్వ్యూలకు వెళ్తారు? చాలామంది ఇంటర్వ్యూస్కు వెళ్తారు. ఆ చాలామంది ఇంటర్వ్యూస్లో కొంతమంది పాస్ అవుతారు. అంటే మినిమం ఒక 100 మంది వస్తే అందులో సగానికి సగం మందే సెలెక్ట్ అవుతారు, ఎన్నిక అవుతుంటారు. సెలెక్ట్ అనే ఎన్నిక. 100 మంది వచ్చారు కదా, మరి 100 మంది ఎన్నిక ఎందుకు కాలేదంటే వారికి కొన్ని అర్హతలు అనేటివి లేవు. అర్హత ఉన్నవాడే ఎన్నిక అవుతాడు, సెలెక్ట్ అవుతాడు. అర్హత లేనివాడు సెలెక్ట్ కాలేడు. ఇప్పుడు మనం చేస్తున్న ఉద్యోగంలో మనం అర్హత సాధించిన తర్వాతనే మన ఉద్యోగం సంపాదించుకొని ఆ ఉద్యోగంలో కొనసాగుతున్నాం. అదే మన అర్హత లేనప్పుడు ఏమండి మనం ఎన్ని జాబులు వెతికినా దొరకవు. కాబట్టి దేవుడు కూడా కొంతమంది భక్తులను ఎన్నుకున్నాడు, సెలెక్ట్ చేశాడు. అని ఈ భూమి మీద కోటాని కోట్ల ప్రజలు ఉన్నప్పటికీ, ఆనాటి కాలం నుండి ఈనాటి కాలం భూమి అంతా మనుషులతో నిండిపోయినప్పటికీ దేవుడు ఎన్నుకునే వ్యక్తులు ఎలాంటి జీవితాలు కలిగిన వారు, అసలు దేవుడు ఎలాంటి వారిని ఎన్నుకుంటాడు, అసలు ఈ దేవుడు ఎన్నుకున్న వ్యక్తులు బ్యాక్గ్రౌండ్ లేకపోతే వారి యొక్క జీవితాలను చూస్తే వారు ఏమైనా గొప్పవారా, గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉన్నారా, ఎలాంటి వారిని దేవుడు ఎన్నుకున్నారని చూడగలిగితే ఏమండి మొట్టమొదటిగా ఒక వ్యక్తిని మనం చూద్దాం. మోషే గారిని దేవుడు ఒక ఉన్నతమైన రీతిగా ఎన్నుకున్నాడు. ఏంటనంటే ఇజ్రాయేల్ ప్రజలను ఐగుప్తు దేశములో నుండి విడిపించే ఒక నాయకుడు, ఒక సేవకుడు, ఒక ప్రవక్తగా దేవుడు ఎన్నుకున్నాడు. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు కోటాను కోట్ల మంది, లేదంటే లక్షల మంది. అప్పుడు ఆ కాలంలో కాల్బలం ఎంత అన్నారు? 5 లక్షల కాల్బలం. అంటే వారున్న స్థితి చూడండి, కేవలం నడిచేవారే 6 లక్షల మంది అయితే ఇక వృద్ధులు ఎంతమంది, పిల్లలు ఎంతమంది? అంటే ఇంతమందిని దేవుడు ఇదిగో విడిపించడానికి ఒక నాయకుడిని ఎన్నుకుంటున్నాడు. 6 లక్షల మందిని నడిపించాలని అన్నప్పుడు వారిని ఇదిగో ఆ యొక్క శత్రువుల దేశములో నుండి విడిపించాలి, విముక్తి చేయాలన్నప్పుడు నాయకుడికి ఉండవలసిన లక్షణాలు ఎలాంటివి? అమ్మండి ఇదేనా భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అనగానే అందరికి ఒకటే ఒక పేరు గుర్తుంటుంది. ఎవరు? గాంధీ అంటారు, మహాత్మా గాంధీ. ప్రాముఖ్యంగా 15 ఆగస్టు రాగానే ఆయన ఫోటో లేకుండా ఎక్కడ కూడా ఏమైనా జరగదు. ఒకటి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ ఆఫీసులలో కార్యాలయంలో ఆయన ఫోటో లేకుండా ఉండదు. ఇప్పుడు ఆయన గురించి ఎందుకు ఇన్ని సంవత్సరాలు, ఆయన చనిపోయి ఎన్నో సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ ఎందుకు ఆయన ఫోటో ఉంటుంది? ఇప్పటికీ ఆయనను ఎందుకు స్మరించుకుంటున్నారంటే అయ్యో మన భారతదేశము ఇదిగో దాదాపు 200 సంవత్సరాలు బానిసత్వంలో, బ్రిటిష్ బానిసత్వంలో ఉంటే ఇదిగో ఇతను తన శక్తికి మించి పోరాటము చేశాడు. తనకంటూ ఒక అర్హత ఉంది, విద్యా అర్హత కావచ్చు, పోరాడిన నైపుణ్యం కావచ్చు. ఇదిగో వారి నుండి భారతదేశ ప్రజలకు విముక్తి అనుగ్రహించే ఉంది. కాబట్టి అందులో ప్రాముఖ్యమైన ఒక స్వతంత్ర సమర యోధుడిగా ఇదిగో ఆయనని ఇప్పటికీ జ్ఞాపకం చేసుకుంటారు. అంటే నాయకునికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు మోషే గారికి మరి ఏ లక్షణాలు ఉన్నాయని దేవుడు ఎన్నుకున్నాడు అని చూడండి. ఒకసారి చూడండి, నిర్గమకాండము 4వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదవండి. అప్పుడు మోషే, ప్రభువా, ఇంత కొనుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి నేను మాట నేర్పని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గల వాడనని యెహోవాతో చెప్పగా. ఇక్కడ చూడండి, ఇప్పుడు దేవుడు మోషేని ఏర్పరచుకుంటున్నాడు. మోషే పర్ఫెక్ట్ నాయకుడిగా దేవుని దృష్టికి కనిపిస్తున్నాడు. దేవుని దృష్టికి ఒక పర్ఫెక్ట్, లోపం లేనివాడు,
నాయకుని లక్షణాలు ఉన్నవాడు, ఇజ్రాయెల్ ప్రజల్ని విడిపించే ఒక బలమైన నాయకుడిగా దేవుడు మోషే గారిని ఏర్పరచుకుంటున్నాడు, ఎన్నుకుంటున్నాడు. ఈ ఎన్నుకున్నప్పుడు మోషే గారు ఏమంటున్నారంటే, అయ్యా నీవు నిజంగా నన్ను ఎన్నుకుంటున్నావు, ఇదిగో ఇజ్రాయేలును విడిపించడానికి నన్ను ఒక బలమైన వాడిగా ఎన్నుకుంటున్నావు, కానీ నాకు ఆ లక్షణాలు లేవు. ఇప్పుడు నేను ఐగుప్తు దేశంకి వెళ్ళాలి, ఇజ్రాయేల్ ప్రజలకు ఇదిగో నా గురించి నేను చెప్పుకోవాలి, ఇదిగో నీ గురించి నేను చెప్పాలి. అంతేకాదు ఆ రాజు ఎదుట నిలబడి నేను వీరి గురించి నేను మాట్లాడాలి, ఎదిరించాలి. కానీ ఎదిరించాలంటే నాకు ఏమి లోపం ఉంది? నత్తివాడను, నోటి మాంద్యము, నాలుక మాంద్యము గలవాడు. ఇప్పుడు నేనే నత్తివాడను, నేను వీరి గురించి రాజు యొద్ద ఏం మాట్లాడతాను? ఏమని నత్తివాడి మాటలు మనకు అర్థమవుతాయనే? అవును, అర్థమవు. ఇప్పుడు ఆ నత్తివాడు ఏదన్నా యుద్ధంలో కానీ, ఏదన్నా పోరాటంలో కానీ, ఏదన్నా గొడవలకు దిగితే ఇప్పుడు ఏం మాట్లాడతారు? ఇప్పుడు గొడవలకు దిగే వ్యక్తి ఎలా ఉండాలి? వాని గొంతు గాంభీర్యం. వాడు ఒక్క కేక వేసి అరే రండి అని అనగానే వాని వెనుకలు ఒక 10 మంది 100 మంది వచ్చేవాడిగా ఉండాలి. వాడు మీడియా ముందు నిలబడ్డా, ప్రజల ముందు నిలబడ్డా, మైకు కట్టుకొని మాట్లాడుతున్నప్పుడు ప్రజల సమస్యల గురించి ఎలా మాట్లాడాలి? ఏమండి ఎలా మాట్లాడాలి? అంటే చాలాసార్లు తెలంగాణలో కేసీఆర్ను పొగడుతుంటారు. ఎందుకంటే ఆయన మైకు పట్టుకొని మాట్లాడితే చాలు, మాట నేర్పరిగలవాడు. ఇప్పటికీ ఆయనలాగా మాట్లాడే వ్యక్తి లేరు. ఎందుకంటే ఆయన మాటలు కదా ఇదేనా ఒక తెలంగాణ సాధించడానికని ఇప్పటికీ అభిమానిస్తారు. ఇప్పుడు ఒక సీఎం ఉన్నాడు రేవంత్ రెడ్డి అని, అతను ఏం మాట్లాడతాడో కూడా సరిగా అంటే సమస్యను బట్టి, సందర్భాన్ని బట్టి ప్రజల మనసు దోచుకునే మాటలు ఉంటాయి. ఇదిగో ఇక్కడ 4 లక్షల మందిని విడిపించాలన్నప్పుడు, 6 లక్షల మందిని విడిపించాలన్నప్పుడు ఈయన ఎలా ఉండాలి? మాట నేర్పరి. కానీ మాట నేర్పరి కాదు. కానీ దేవుని దృష్టిలో ఇతను పర్ఫెక్ట్, కానీ మోసే దృష్టిలో నేను పర్ఫెక్ట్ కాదనుకుంటున్నాడు. దేవుడు అంటున్నాడు, నిన్ను నేను ఎన్నుకున్నాను. నీవు ఎలాంటి స్థితిలో ఉన్నా, నీకు ఎలాంటి లోపాలు ఉన్నా, నేను నిన్ను ఎన్నుకున్నాను, నువ్వు వెళ్ళు అని అన్నాడు. అంటే చూడండి, భక్తుల యొక్క జీవితాల్లో దేవుని ఎన్నిక ఎలా ఉంటుందంటే, ఇదిగో లోపాలున్న దేవుడు ఎన్నుకున్నాడు. ఇప్పుడు నోటి మాంద్యం గలవాడే దేవుడు ఎన్నుకున్నాడు. దేవుని యొక్క మాటను విని, ఇదిగో దేవా నువ్వు నన్ను ఎన్నుకున్నావు, నీ కొరకు వస్తున్నానని వెళ్ళాడు. అమ్మండి, ఎప్పుడైనా అతని నోటు మాంద్యం అతనికి అడ్డు వచ్చిందా? ఫరో యుద్ధ అడ్డు రాలేదు, సముద్రపు ఒడ్డున అడ్డు రాలేదు, అరణ్యంలో అడ్డు రాలేదు, ఎక్కడ కూడా అడ్డు రాలేదు. 40 దినములు మొదటిసారి అడ్డు రాలేదు. రెండవ మారు మరలా 40 దినములు కొండ మీదకి వెళ్ళాడు. మొదటిసారి 40 దినాలు వెళ్ళాడు, 10 ఆజ్ఞలు తీసుకొచ్చాడు. ఆ 10 ఆజ్ఞలు పగలగొట్టాడు కోపంతో. మరలా 40 దినాలు వెళ్ళాడు. ఇదిగో 40 దినాలు సావాసం చేసి వచ్చాడు. అతను బ్రతుకిన కాలం అంతే కూడా అతని నోటి మాంద్యం అతనికి అడ్డు రానే. ఎందుకు? దేవుడు ఎన్నుకున్నాడు, నిలబెట్టాడు. దేవుని యొక్క పిలుపును బట్టి వెళ్ళాడు, ధైర్యం కలవాడ్డాయి. ఆయన జీవితంలో మరలా ఆ లోపము తనకు అడ్డు రాలేదు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, దావీదు గారు. దావీదు గారి యొక్క కుటుంబంలో అన్నలందరూ కూడా యోధులు అనగా సైనికులు. అందరేమో ఎత్తు చిత్తు బలం గలవారు, అందరూ కూడా సౌలుతో పోరాటాలు యుద్ధాలు చేస్తున్నవారు. మరి దావీదు ఏం చేసేవాడంటే, దావీదు పొట్టివాడు అన్నట్టు. అతనికి యుద్ధ నైపుణ్యాలు, యుద్ధములకు వెళ్ళే అవకాశం లేదు. అతను ఏం చేస్తున్నాడంటే, ఇదిగో ఇంట్లో చిన్నవాడిగా, ఇదిగో కుటుంబ బాధ్యతలో ఒకటైనా తన యొక్క గొర్రెల మందను కాచుకుంటూ అన్నలకు ఆహారం ఇచ్చుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు ఇంట్లో అందరూ కూడా ఉన్నతమైన పదవిలో ఉన్నారు సైనికులుగా, గొర్రెలు కాచుకుంటూ వారికి భోజనాలు తీసుకుపోతున్నారు. ఈ స్థితి ఎలాంటిది అంటే చాలా చిన్నది. ఇప్పుడు ఉదాహరణకు ఒక మాట చెప్తాను. ఇంట్లో అందరూ కూడా ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, పోలీస్ ఆఫీసర్లు అయ్యి ఒక్కోడు ఇంట్లో ఖాళీగా ఉంటూ బర్రెలు కాసుకుంటే ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు? అందరూ ఏమనుకుంటారు అంటే, కుటుంబంలో అందరూ ఉన్నతమైన స్థితిలో ఉన్నారు, వారికి ఒక తెలివి ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి వారు ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళారు. ఇతను ఇదిగో పలికి వాలిన వాడు కాబట్టి ఏం చేస్తున్నాడు? చిన్నపాటి పనులు చేస్తున్నాడు. వానికి విలువ ఎవరైనా ఇస్తారంటే ఏ చోటుకైనా విలువ ఇవ్వరు. చదువుకున్న వాడికి, ఉన్నతమైన ఉద్యోగం చేస్తున్న వాడికి కుటుంబంలో ఎక్కడికైనా ఒక గౌరవం ఉంటుంది.
ఏ పని పాట లేకుండా తిరిగేవానికి ఎక్కడైనా గౌరవం ఇస్తారా? చెయ్యరు. కానీ ఇక్కడ తండ్రి మందని కాస్తూ అర్హత లేనివాడిగా కనిపిస్తున్నాడు. కానీ దేవుని దృష్టిలో మాత్రం ఇతనికి ఒక అర్హత ఉంది. దేవుడు మొదటగా బుద్ధిగో బెన్యామీను దాంట్లో వచ్చిన సొలొమోనును లేదా సౌలును దేవుడు ఏం చేశాడు? సౌలును ఏం చేశాడు? దేవుడు ఎన్నుకున్నాడు. అబ్బో, ఆజానుభావుడు, అందగాడు, ఇజ్రాయేల్ ప్రజల్లో ఇతనికంటే అందమైన వాడు, ఆజానుభావుడు ఎవరు లేరనుకొని దేవుడు అక్కడ పొరపాటు పడ్డాడు. కానీ ఈ చోటుకి వచ్చినప్పుడు దావీదును రాజుగా ఎన్నుకోవడానికి దేవునికి ఇతనిలో ఏ లోపమో కనిపించట్లేదు. ఏ లోపం కనిపించట్లేదు. ఇదిగో ఒక దినాన వెళ్ళాడు. ఫిలిష్తీయుడైన వాడు, గొల్యాతు అన్నవాడు ఆకారం పెద్దది, ఆజానుభావుడు, అసలు అతను ముందుకు వెళ్ళడానికి కూడా ఇజ్రాయెల్ ప్రజల్లో ఎవ్వరికి ధైర్యమో రావట్లేదు. ఎవ్వరికి ధైర్యం రావట్లేదు. ఎవరికి ధైర్యం రానప్పుడు ఇదిగో ఏ అర్హత లేని వాడు ముందుకెళ్ళి యుద్ధం చేశాడు. ఆ ఉన్న పెద్ద ఆకారం యొక్క తలను తెగ నరికాడు. మరి ఈ అన్నలు అర్హత గల వారే కదా, సౌలు అర్హత గలవాడే కదా, ఇజ్రాయెల్ ప్రజల్లో ఇతనికంటే ఆజానుభావులు ఉన్నారు కదా. కానీ ఎవరి వలన కాని పని ఎవరి వలన అయింది? దావీదు వలన. అంటే చూడండి ప్రియమైన దేవుని వలన, దేవుని యొక్క ఎన్నికలలో భక్తులు ఎలా ఉన్నారంటే ఏదో ఒక లోపాలు అయినను దేవుడు వారినే ఎన్నుకుంటాడు. ఇదేనా మనం అనుకుంటాం అయ్యో నేను ఏం చేయగలను, సంఘంలో నేను ఏమి చేయగలను, దేవుని పని ఏమి చేయగలను, నాకు ఇలాంటి సమస్యలు ఉన్నాయి, నాకు అనారోగ్య సమస్యలు, నాకు ఆర్థిక సమస్యలు, నా కుటుంబం ఇలా, నా జీవితం ఇలా, నా బ్రతికిలా అని మనం ఎన్నో రకాలు అనుకుంటాం. కానీ దేవునికి నీవే కావాలి. నీ యొక్క ఆర్థిక ఇబ్బందుల్లోనే నువ్వు దేవునికి కావాలి. నీ యొక్క అనారోగ్య సమస్యలను నువ్వు దేవునికి కావాలి. నీకున్న పరిస్థితులలోనే నువ్వు దేవునికి కావాలి. మనం అనుకుంటాం ఈ పరిస్థితులే మనం అడ్డుగా పెట్టుకుంటాం. మరి గిద్యోనుని ఒక భక్తుడు ఉన్నాడండి. గిద్యోను అన్న భక్తుడు ఆయన ఎలాంటి వాడు అంటే పిరికివాడు. ఎంత పిరికివాడంటే ఇదిగో ఆ దినాన ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలను ఇదిగో అమ్మోనీయులు, మోయాబీయులు పట్టుకొని వెళ్ళిపోతున్నప్పుడు ఇదిగో తాను బ్రతకడానికి తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి ఇదిగో చాటు మాటను ఎవరి కంట్లో పడకుండా తిరిగేవాడు. చూడండి న్యాయాధిపతులు 6వ అధ్యాయము, సమయం అయితే చెప్పండి. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదవండి. కూర్చుండెను. మిద్యామీయులకు మరుగయ్యున్నట్లు గానుగ చాటున గోధుమలు దుల్ల గొట్టుచుండగా అంటున్నాడు. ఇక్కడ చూడండి ప్రియమైన దేవుని వల్ల ఇజ్రాయేలు బహుగా పాపము చేసినప్పుడు దేవుడు వారికి ఏం చేశాడంటే మిద్యామీయులకు అప్పగించాడు. 6వ అధ్యాయం 1వ వచనం ఒక్కసారి చదవండి స్పీడ్గా. ఇజ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏళ్ళు వారిని మిద్యామీయులకు అప్పగించాను అంటున్నాడు. అంటే వీరు పాపం చేశారు. ఆ పాపం దేవునికి బహుగా కోపం వచ్చింది. అప్పుడు ఇదిగో మిద్యామీయులకు అప్పగించాడు. ఇప్పుడు మిద్యామీయులు ఏం చేస్తున్నారంటే ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా బాధిస్తున్నారు. ఆ బాధిస్తున్నప్పుడు, చంపేస్తున్నప్పుడు, మరణానికి వెళ్తున్నప్పుడు ఈ యొక్క గిద్యోను ఏం చేస్తున్నా అంటే వారి కంటపడకుండా, మిద్యామీయుల కంటపడకుండా తను ఇదిగో తన పని చేసుకుంటున్నాడు గోధుమల చాటునంట. అప్పుడు దేవుని యొక్క దూత వచ్చింది, కనిపించింది. ఓ పరక్రమ బలాఢ్యుడా అని అంటున్నాడు. ఇప్పుడు ఇతను బలం గలవాడా, పిరికివాడా? ఏమండి, ఇతని దృష్టిలో ఇతను పిరికివాడు. ఎందుకంటే ఈ మిద్యామీయుల కనబడితే చాలు నన్ను చంపేస్తారని ఏం చేస్తున్నాడు, దాక్కుంటున్నాడు. కానీ దేవుని దూతకి ఇతను పరక్రమ బలగడు. చూడండి 12వ వచనం కూడా ఒకసారి చదవండి. యెహోవా దూత అతనికి కనబడి ఆ పరక్రమం గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడని అతను అడగగా గిద్యోను చిత్తము నా ఏలినవాడా
యెహోవా మాకు తోడైండి నెల ఇదంతా మాకెలా సంభవించను అంటున్నాడు. ఏమని? ఇదంతా మాకెలా. అతను బాధపడతా, యెహోవా మమ్మల్ని చేయి విడిచాడు కాబట్టి మీ కష్టాల్లోనికి వెళ్ళాము, ఇదిగో నేనైతే నా ప్రాణాన్ని దక్కించుకోవడానికి నేను పిరికివాడిగా భయం కలిగిన వాడై ఉంటున్నాను అని అంటున్నాడు. అప్పుడు దేవుని యొక్క వాక్యం ఏ రీతిగా దూత ఏ సెలవిస్తుంది? 14వ వచనం కూడా చదవండి. అంతటా యెహోవా ఆయన తట్టు తిరుగుగా బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతుల నుండి ఇశ్రాయేలీయులను రక్షించుము, నిన్ను పంపినవాడను నేనే అని చెప్పగా, అతడు చిత్తమున ఏలినవాడా, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబము మనుష్య గోత్రంలో ఎన్నికలేనిదే, నా పితరుల కుటుంబంలో నేను నా పితరుల కుటుంబంలో కనిష్ఠుని వాడినై ఉన్నానని అతనితో చెప్పమా అని. అందుకు యెహోవా ఆయననేమి, నేను నీకు తోడయుందును గనక ఒకే మనిషిని అత్తము చేసినట్లు మిద్యామీల నీవు అత్తము చేయదు అని సెలవిచ్చాను. చూడు, ఇక్కడ చూస్తే నేను ఎన్నికలేని వాడను, నేను మనుష్య గోత్రంలో ఉన్నవాడను, నేను ఇదిగో కనిష్ఠులను, కుమారుల్లో కనిష్ఠుని, చిన్నవాడిని. నేనేం చేయగలను అయ్యా, నేనేం చేయగలను? నిజమే ప్రియమైన దేవుళ్ళ, కొన్నిసార్లు మన యొక్క జీవితాలు చాలా చిన్నవిగా మన దృష్టికి కనిపిస్తుంటాయి. ఇదిగో మనుష్య గోత్రము ఎన్నికలేందే. దేవుడు ఎప్పుడైనా యూద గోత్రమును, బెన్యామీను గోత్రమును, లేవీల గోత్రమును, వీటన్నిటిని దేవుడు ఎప్పుడూ ఇదిగో వారిలో నుండి కొంతమంది గొప్ప భక్తులను తీసుకొచ్చాడు. మనుష్య గోత్రము చిన్నదే, మనుష్య గోత్రం ఎన్నికలేందే. కానీ ఎన్నిక లేని ఆ గోత్రములో నుండి ఇదిగో గిద్యోనును దేవుడు ఎన్నుకుంటున్నాడు. ఆయననేమి, నీకు ఏ లోపం ఉంటే ఏంది, నువ్వు ఏ కులమైతే, ఏ మతమైతే, ఎక్కడ వాడైతే నాకేంటయ్యా, నిన్ను ఎన్నుకుంటున్నాను, నేను ఎన్నుకుంటున్నాను. నువ్వు ఎలాంటి వాడవైనా నిన్ను ఎన్నుకుంటున్నాను. ఇదిగో ఎన్నుకుంటున్నానని ఇదిగో చెప్తాను. నువ్వు ఒక్క వ్యక్తిని చంపినట్టే, ఒక్క వ్యక్తిని హతము చేసినట్టే మిద్యామీలందరినీ కూడా నీవు హతము చేస్తావు. ఇతనేమో పిరిగివాడు, గానుగ సాటుగా ఉండి ఇదిగో తన యొక్క ప్రాణాన్ని రక్షించుకోవడానికి చాటుమాటుగా తిరుగుతున్న వాడు ఏమన్నా మిద్యామీలందరినీ చంపుతాడా? అంత శక్తి ఉంటుందా? ఏమని? కానీ భయపడుతున్నాడు. భయపడ్డప్పుడు చూడండి 23వ వచనం ఒకసారి చదవండి. యెహోవా నీకు సమాధానము, భయపడకము, నీవు చావని అతనితో సెలవిచ్చాను. నీవు చావు. ఎందుకయ్యా నువ్వు చావు అంటే అంత భయం? నువ్వు పిరికివాడికి ఎందుకుంటున్నావు? ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నాను. ఈ మాట నేను అక్కడ కూర్చొని చదువుతున్న ప్రశాంత్ సాక్ష్యం చెప్తున్నాడు. ఎందుకో అతను చెప్పిన దానికి నాకు ఇది చాలా అదనిపించింది. ఎందుకంటే పిరికివారిగా మనం ఉండద్దు. అనారోగ్య సమస్య అయినా, ఆర్థిక ఇబ్బందులైనా, ఎవైనా నువ్వు దేవునిలో నిలబడు. దేవా నీవేనా దిక్కాను, దేవుని మీద ఆదర్శపడబడు. ఇదిగో దేవుని వాగ్దానం ఇలా ఉంటుంది, నీకు సమాధానము, నెమ్మది, ఇదిగో నీవు చావు. ఏమని? దేవుని మీద ఆధారపడ్డప్పుడు ఇదిగో మనం బలవంతులం అవుతాం. ఒకవేళ దేవుని మీద ఆధారపడకుంటే బలహీనమే. ఇక్కడ బలహీనవాడు, పిరికివాడు ఇదిగో బలవంతుడిగా దేవుడు చేస్తున్నాడు. ఎన్నిక లేని వంశంలో పుట్టిన ఇదిగో కనిష్ఠుడిగా, ఆఖరిగా చిన్న కుమారుడైనా, ఇది పిరికివాడైనా గిద్యోను దేవుడు ఎన్నుకొని ఏం చేస్తున్నాడు చూస్తే ప్రియమైన దేవునులరా, ఇదిగో మిద్యామీలందరినీ హతము చేసి ఒక అధికారం ఇచ్చాడు. మిద్యామీలు ఎంతమంది ఉన్నారు మరి? 10 మందా, 20 మందా, 50 మందా అంటే వారు ఎంతమంది ఉన్నారు చూడగలిగితే ఇది 7వ అధ్యాయం 12వ వచనం చదవండి. 7వ అధ్యాయం 12వ వచనము. మిద్యామీయులను, అమాలేకీయులను, తూర్పు వారును లెక్కకు మిడతల వలెను ఆ మైదానంలో పరుండిరి. వారి ఒంటెలు సముద్రమందున ఇసుక రేణువుల వలె లెక్కలేనివై ఉండెను. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తనకు కనిన కలను. ఇక్కడ చూడగలిగితే ఇక్కడ చూడండి, ఇదిగో మిద్యాలు, అమాలేకీయులు అంటే ఎలా ఉన్నారంట? లెక్కకు మిడతల వలె ఉన్నారంట, ఇసుక రేణువుల వలె. అంటే చూడండి, ఇజ్రాయెల్ మధ్యలో కొంతమంది, మిద్యామీలు, అమాలేకీయులేమో విస్తారమైన మంది. మరి ఈ విస్తార మంది లెక్కకు లేదు. ఇక్కడ లెక్క అనేది లేదు. ఎందుకంటే మిడతలు అంటున్నాం, మిడతల దండు అది లెక్కకు ఉండదు. ఇసుక రేణువులు మనము లెక్కించలేం. ఇక్కడ ఇదిగో మిద్యానీయులు, అమాలేకీయులు కూడా అలానే ఉన్నారు. మరి వీరందరినీ లెక్కకు లేనంత మందిని ఇప్పుడు గిద్యోను చంపగలడా? మరి చంపగలడు. ఎందుకంటే పిరికి వాడైనా గిద్యోను దేవుడు ఎన్నుకొని బలపరిచాడు.
కేవలం 300 మందే. గిద్యోను నిలబడ్డాడు, ఒక 300 మందిని ఏర్పరచుకున్నాడు. ఆ 300 మంది చేత లెక్కకు మించిన ఈ మిద్యామీలను చంపి ఇజ్రాయేల్ ప్రజలను విడిపించారు. అంటే దేవునికి ఇజ్రాయేల్ ప్రజల పట్ల ఎంత ప్రేమ అని అంటే, ప్రేమ దేవునులరా, అక్కడ ఇజ్రాయేల్ ప్రజలను విడిపించడానికి అర్హత లేని వాడిగా మోషే కనిపిస్తే మోషేని ఎన్నుకున్నాడు. ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజల మీద రాజుగా 45 సంవత్సరాలు ఏకచక్రాధిపతిగా ఉండడానికి దావీదును కూడా ఎవరు ఎన్నుకున్నాడు? దేవుడే ఎన్నుకున్నాడు. ఇక్కడ ఎన్నిక లేని వాడిగా ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఇజ్రాయేల్ ప్రజల పక్షంగా నిలబడాలని గిద్యోను నిలబెట్టి మిద్యామీలను అమ్మోనీలను కూడా ఇదిగో చంపించే స్థితిలోనికి ఈ దేవుడు ఇదిగో గిద్యోన్ని ఎన్నుకున్నాడు. అంటే ఇజ్రాయేల్ ప్రజల పట్ల దేవునికున్న ప్రణాళిక చూడండి. అర్హత లేని వారిని నిలబెట్టుకుంటున్నాడు తన ప్రజల కొరకు. కాబట్టి ఇదిగో ఈ దినాన కూడా దేవుడు నిన్ను నిలబెట్టుకుంటున్నాడు, దేవుడు నిన్ను ఎన్నుకుంటున్నాడు. ఎందుకొరకంటే ఇదిగో తన ప్రజల కొరకు, తన సంఘాన్ని ఇదిగో నీవు ఇదిగో కాయడానికి, ఇదిగో తన సంఘంలో నువ్వు పరిచర్య చేయడానికి, తన సంఘములో నీవు నిలబడాలి, దేవుని కొరకు ఉన్నతంగా జీవించాలి. తన ప్రజలైన లోకంలో ఉన్న ప్రజలైన వారికి రక్షణ మారు మనసు కొరకు దేవుడు నిన్ను ఎన్నుకుంటున్నాడు. అందుకని చూద్దామా ఆఖరిగా ఒక మాట, ఎఫెసీయుల పత్రిక 4వ అధ్యాయం 13వ వచనము. ఎఫెసీయుల పత్రిక 4వ అధ్యాయం 13వ వచనము. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్రీస్తు క్షేమాభివృద్ధి నొందినట్లు కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. చాలండి. ఇక్కడ చూడండి ప్రేమైన దేవుని వల్లరా, దేవుడు ఎలాగ ఏర్పరచుకున్నాడంట ఏమండి? ఇదిగో తన పరిచర్య ధర్మము జరిగించడానికి, తన పరిచర్య ధర్మము జరిగించడానికి ఇదిగో కొందరిని అపోస్తులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని ఇదిగో బోధకులుగా, కొందరిని ఎంచుకున్నాడు. అంటే తన సంఘము క్షేమాభివృద్ధి నొందాలి, లోకంలో ఉన్న ప్రజలందరికీ రక్షణ మారు మనసు కలగాలని అన్నప్పుడు దేవుడు తన యొక్క చిత్తములున్న భక్తులను ఎన్నుకున్నాడు. అది నా ప్రవక్తలు, ఇదిగో కృత నిబంధనల అపోస్తులు. మరి ఈ దినాన ఎవరు? నీవు నేనే. ఈ దినాన నీవు నేనే. ఆ దినాన ప్రవక్తలు ఎన్నుకున్నాడు. కృత నిబంధనలు మొత్తం అపోస్తులే మనకు కనిపిస్తుంటారు. ఈ దినాన నీవు నేనే ఈ లోకంలో ఉన్న ప్రజలకు రక్షణ కలగాలి, ఇదిగో ఈ సంఘము క్షేమాభివృద్ధి నొందాల. మరి నువ్వు అంటావు, అయ్యా నాతోనే కాదు, అయ్యా నేను పనికి లేనివాడను, ఇదిగో నేను లేనివాడను, నేను అనారోగ్యంతో ఉన్నవాడను, అసలు నేను అర్హత లేనివాడు. ఇలా మన సాకులు చెప్పుకుంటూ మనం ఏం చేస్తామంటే దేవుని యొక్క పనిని మనం చేయం. కాబట్టి నాకు ఇచ్చిన సమయం అయిపోయింది కాబట్టి ఇది ఒకటే ఒక మాట, దేవునికి నీ లోపాలు కనిపించట్లేదు, దేవునికి నీ పాపాలు కనిపించట్లేదు. నువ్వు పాపయే ఉన్నా కానీ దేవుడు నిన్ను పిలిచాడు. మరలా నువ్వు అదే స్థితిలో నేను పాపిని అనుకుంటా ఉండకు. నీ లోపాలను దేవుడు తీసేసాడు. అనారోగ్యం ఉన్నప్పుడు తీసేసాడు, ఆరోగ్యం ఇచ్చాడు. మరలా నువ్వు దేవుని సన్నిధికి రావాలంటే అనారోగ్యం సమస్య. నీ ఆర్థిక ఇబ్బందులన్నీ తీసే కదా. నువ్వు దుబాయ్ దేశంలో ఉండి నువ్వు రూపాయలు సంపాదించుకున్నావు అంటే నువ్వు పేదవాడివి కానే కాదు. పేదవాడైతే ఫ్లైట్ ఎక్కుతాడా? అసలు బస్సు కూడా కానీ ఇదేనా రాయల్గా ధనవంతులతో సమానం. నేను నచ్చే ఫ్లైట్లో ఏమంటే ఫస్ట్ క్లాసు, బిజినెస్ క్లాసు, ఎమిరేట్స్ ఫ్లైట్లో, దాంట్లో కూడా రిచ్ ధనవంతులు ఉన్నారు. వారు ముంగట ఉంటే నేనే వెనక కూర్చున్నాను. అప్పుడు అనిపించింది నేను తక్కువనా. మనం తక్కువలం కాదు. మనం అనుకుంటాం నేను చిన్నవాడిని, నాకేం లేదు అనుకుంటాం. కానీ నీవు అన్నీ కలిగిన వాడు, అందులో ముఖ్యంగా జీవం గల దేవుణ్ణి కలిగిన వాడు. ఇది జీవం గల దేవుని కలిగిన వాడు ఏ దినాన కూడా ఈ లోకంలో చిన్నవాడు కాదు. ఒకవేళ నీకు ఏమైనా లోపాలు అనిపిస్తే, దేవా ఈ దినాన అవి తీసే, నన్ను ఎన్నుకాను. మరొకసారి ఇంకొక 2 భక్తుల గురించి మనం ధ్యానించుకొని మరొక మారు మనం ఏదో వాక్యాన్ని కొనసాగిద్దాం. దేవుడి యొక్క మాటలు వెనుకల్లో దీవించును గాక.